నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. రోజు రోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది పెరుగుతూనే మనల్ని, మన సమయాన్ని లాగేసుకుంటోంది. ఫోన్ చూడకపోయినా, సోషల్ మీడియాలో కామెంట్లు, లైక్లు రాకపోయినా తెగ ఫీల్ అయిపోయేలా చేస్తుంది. ఫోన్కు దూరంగా ఉండాల్సి వస్తే ఏదో కోల్పోతున్నామన్న భయాన్ని క్రియేట్ చేసింది. ఈ పోకడనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమోగా వ్యవహరిస్తుంటారు. దీని గురించి చాలా మందికి తెలిసిందే. కొత్తగా ఫోమోకు రివర్స్ ట్రెండ్ మొదలైంది. ఈ సోషల్ ప్రపంచంలో పడి ఏదో మిస్ అయిపోతున్నామన్న భావన పెరుగుతోంది. దీన్నే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, జోమోగా పిలుస్తున్నారు. ఇంతకీ ఏమిటి ట్రెండ్? సోషల్ మీడియా ఫీల్డ్లు, హ్యాష్ ట్యాగ్లు, ఇన్స్టా రీల్స్ అంటూ ఎంతసేపు సోషల్ మీడియాకు బానిసైపోయి చిన్న చిన్న ఆనందాలకు, మానవ సంబంధాలకు దూరం అయిపోతున్నామన్న భావనే ఈ జోమో. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. టిక్ టాక్లో హ్యాష్ జోమోకు ఏకంగా 53 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఫోర్బ్స్ చెబుతోంది. వాస్తవానికి జోమో అనేది కొత్త పదమేమీ కాదు. 2012లోనే అమెరికాకు చెందిన అనిల్ డాష్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త దీన్ని కనుగొన్నాడు. తన కొడుకు పుట్టిన నెల రోజులకు తాను ఏం కోల్పోయింది తెలుసుకున్నాడు. ఈ క్రమంలో జోమో అనే పదాన్ని వినియోగించాడు. అప్పటి నుంచే జోమో వాడుకలో ఉంది. ఆనందించాల్సిన క్షణాలను ఈ జోమో గుర్తు చేస్తుంటుందని ఇజ్రాయెల్కి చెందిన బార్ ఇలాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టాలీ గజిత్ పేర్కొన్నారు. ఏదో కోల్పోతున్నామన్న భావన, అసూయకు దూరంగా మనల్ని ముంచుతూ మధుర క్షణాలను ఆస్వాదించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జోమో వల్ల ఉత్పాదకత, చేసే పనిపై ధ్యాస కూడా పెరుగుతుందని క్లీవ్లాండ్ క్లినిక్ పేర్కొంది. అలాగని బాహ్య బంధాలను పూర్తిగా తెంచుకోవడం, సోషల్ బంధాలకు దూరంగా ఉండడం పరిష్కారం కాదని, ఎంపిక చేసుకున్న ముఖ్యమైన ఈవెంట్లకు హాజరు కావడమని నిపుణులు చెబుతున్నారు.